కీర్తన గ్రంథము 67వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి మీ బైబిళ్లను 67వ అధ్యాయంలోనికి ఓపెన్ చేసినట్టయితే దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం. ఈ 67వ కీర్తన ఒక ప్రార్థనగా మనకు అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు అందరూ మనసు పెట్టి మీ హృదయాల్ని మార్చేటట్టుగా దీన్ని చూడాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. 67వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. మనందరికీ అవసరాలు ఉన్నాయి, ఆర్థిక అవసరాలు ఉన్నాయి, అనారోగ్య అవసరాలు ఉన్నాయి, కుటుంబ అవసరాలు ఉన్నాయి. కరెక్టే, దేవుడు మన అవసరాలు తీర్చాలని మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? నన్ను అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడని అంటున్నాడు. అడుగు ప్రతివానికి ధారాళంగా ఇస్తానని చెప్పాడు. 67వ అధ్యాయము 2వ వచనాన్ని దేవుడు మనల్ని ఎందుకు దీవించాలని అడగాలంటే 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు మమ్మును కరుణించి, ఎందుకంటే మనం అంత మంచోళం కాము. దేవుడు మనల్ని కరుణించాలా? ఏం చేయాలండి? మనం మంచోళం అయ్యి ఉంటే బాగానే ఉండేది. కానీ మనం ఎవరం కూడా మన హృదయ ఆలోచనలో మన హృదయాన్ని కనుక ఒక సినిమాగా తీస్తే మన సినిమాని మనకు చూసే ధైర్యం ఉండదమ్మా. మనం చేసిన చెడ్డ ఆలోచన, మనం చేసిన ప్రతి చెడ్డ పని, ఎవరికి తెలియకుండా చేసిన పనులు కనుక మన సినిమాని కనుక మనకు చూపిస్తే మనకి న్యాయం కాదు కావాల్సింది. చాలామంది ఏమంటారు? న్యాయం కాదు కావాల్సిందమ్మా. దయచేసి గమనించండి, ఓ మాట చెప్తాను మీకు. నేను మన జీవించిన జీవితాన్ని బట్టి కనుక దేవుడు బేరీ చేస్తే ఎప్పుడో మనల్ని తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మన అన్న మాటలు, మనం ఆలోచించిన ఆలోచన, మనం చేసిన పనులు ఇవి చాలా ఘోరమైనవి. మనం చేసిన దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి? మనం చేసిన దేవుడు పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలే రెక్కలతో పాదాలని కప్పేసుకున్నారంట. ఆయన పరిశుద్ధతలో వారు నిలవలేక. యెషయా అధ్యాయం. దేవుడు చాలా పరిశుద్ధుడు. దేవుడికి 2-3 భార్యలు ఉండి మనకులాగా యుద్ధాలు చేసిన అవసరం ఉంటుంది దేవునికి. దేవుడు మాట సెలవిస్తే సృష్టిలోకి వచ్చింది. అని చేత మీరు గమనించాల్సిన విషయం, దేవుడు చాలా పరిశుద్ధుడు. అయితే మనమందరము మన ఆలోచనలు ఏంటో మనకు తెలుసు. మనం ఇంట్లో ఉండి ఏం ఆలోచిస్తాం, బయటికి వెళ్తే ఏం ఆలోచిస్తాం, మన హృదయం ఎలాంటిదో మనందరికీ తెలుసు. అందుకనే దేవుడు మనకి ఏం దయచేయాలి? కరుణ, కృపను దయచేయాలి. ఏం దయచేయాలి? అందుకని అంటున్నాడు 2వ వచనం చూడండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. వాస్తవానికి ఈ మాటలు ఎవరు పలికారంటే, సంఖ్యాకాండంలో దేవుడు అహరోనుకి చెప్పాడు. అహరోను, నా ప్రజల మీద ఈ ఆశీర్వాద వచనాలు నువ్వు చెప్పు, నేను వారిని దీవిస్తాను. ఎవరికి చెప్పారు ఈ మాట? అహరోనుకి చెప్పాడు. ఈ మాటలు నా ప్రజలకి చెప్పు అను, నువ్వు నా ప్రజల మీద చెప్పు, నేను వారిని దీవిస్తానని చెప్పాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలును దీవించాడు. ఈ 67వ కీర్తన మనకి సంబంధం ఏంటంటే, అహరోను ఎలాగైతే యాజకుడిగా దీవించాడో, ఎలాగండి? అహరోను ఎలాగైతే యాజకుడిగా దీవించాడో పేతురు రాసిన పత్రికలో మనకు చెప్తున్నాడు. ఈ లోకానికి మనము రాజులైన యాజక సమూహం అని దేవుని వాక్యం చెప్తుంది. రాజులైన యాజక సమూహము. అప్పుడు అహరోనేమో ఈ ఆశీర్వాద వచనాలు ప్రజల మీద పలికితే, ఈరోజు ఆయన సంఘముగా యేసు ప్రభు సువార్తను మనము యాజకులముగా లోకాన్ని దీవించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మనము యాజకులముగా, ఎలాగా? యాజకులముగా లోకాన్ని మనం ఎలా దీవించాలి అంటే సువార్తతో దీవించాలి. ఏమో అర్థమవుతుందా మీకు? 67వ కీర్తన మిషనరీ కీర్తన. ఏ కీర్తన ఇది? పిషనరీ కీర్తన కాదు. ఏ కీర్తన ఇది? మిషనరీ కీర్తన. ఈ కీర్తనలో ఇశ్రాయేలు అన్నారు, దేవా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఏం చేయండి? మమ్మల్ని ఆశీర్వదించండి, లోకము మమ్మల్ని చూసేటంతగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రపంచంలో అధిక ధనిక దేశాలు, అధిక సంతోషంగా ఉండే దేశాలు ప్రభు నమ్ముకున్న దేశాలే. ఓకేనండి? ఏ దేశాలు? ధనిక దేశాలు, సంతోషంగా ఎక్కువ కాలం బతికే దేశాలు. ఏ దేశాలు అంటే ప్రభువుని ఆరాధిస్తున్న దేశాలే ప్రపంచంలో. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, దేవా మమ్మల్ని దీవించండి. ఏం చేయండి? మమ్మల్ని దీవించండి.
మమ్మల్ని ఆశీర్వదించండి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను అడగండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను ఏమంటున్నాడు ఆయన? మీరు నన్ను అడగండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు అబద్ధాలు ఆడడం, ఓకే? దేవుడు సరదాగా చెప్పడు. ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది. ఇక్కడ ఏం రాయబడి ఉంది చదువుతారా? నా మాట అంటే అది సత్యమైనది అంటే అర్థం. అగ్ని పరీక్ష అంటారు చూసారా? నిన్ను టెస్ట్ చేసుకో, నిప్పులో నడు, అగ్ని పరీక్ష అంటారు చూసారా? దేవుని మాట ఎటువంటిదంటే అగ్ని వంటిది. ఆయన చెప్పాడు అంటే తూచా తప్పకుండా అది జరగవలసిందే తప్ప మరి ఇంకొక ఆప్షనే లేదు. అందుకే నేను వాక్యం ఏం చెప్తాను, నా వాక్యము అగ్ని వంటిది అని అంటున్నాడు. దీవించమని అడగండి, నేను మిమ్మల్ని దీవిస్తాను నేను. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. దేవుడు ఏమి నేర్పుతున్నాడంటే, మీరు ఎందుకు దీవించమని అడగాలి అంటే మొదటి వచనం చూడండి ఒకసారి. 67వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు మనల్ని ఎందుకు దీవించాలి, మనల్ని ఎందుకు ఆశీర్వదించాలంటే 67వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు దేవుడు మనల్ని దీవించమని మనం అడగాలి అంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, నీ రక్షణ సువార్త మాత్రమే కాదు, నీ మార్గము కూడా భూమి మీద తెలియబడినట్లును, అన్యజనుల అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, లోకమంతా నిన్ను తెలుసుకునేటట్టుగా నిన్ను తెలుసుకోవాలని దేవా మమ్మల్ని దీవించండి, నీ పనిని మేము చేస్తాం. లోకమంతా తిరిగి నీ సేవ చేస్తాం. దేవుడు అంటున్నాడు, దీవించమని అడగండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. నేనిచ్చు దీవెనలతో మీరు ప్రభు పరిచర్య చేయండి. ఏం చేయండి? ప్రభు పరిచర్య చేయండి. మీరు ప్రభు పరిచర్య చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను ఓకే, మిమ్మల్ని దీవించకూడదు, ఇంకా ఎక్కువ పరిచర్య చేయండి, నేను మిమ్మల్ని ఇంకా దీవిస్తాను. మిమ్మల్ని ఇంకా పరిచర్య చేయండి. 6వ వచనం చదవండి ఒకసారి. మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. సైకిల్కి 2 పెడల్స్ ఉంటాయి, ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. సైకిల్ ముందుకు వెళ్ళాలంటే పెడల్ తొక్కాలి ఇలాగా, ఓకేనండి? ఈ పెడల్ తొక్కాలి. దేవుడు అంటున్నాడు, నా పని చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను మిమ్మల్ని దీవించే కొలది, ఓకేనా? మిమ్మల్ని దీవించే కొలది మీరు నా పని చేయండి, మీరు నా పని చేసే కొద్దీ నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను 2వ వచనము 67వ అధ్యాయం ఏమంటున్నాడు అంటే, దేవా మమ్మల్ని దీవించండి. ఎందుకు మమ్మల్ని దీవించండి అంటే, మొదటి వచనంలో అన్యజనులందరిలో నీ రక్షణ మేము తెలియబరుస్తాము. రాజులైన యాజకులు మనమందరం కూడా, యాజకులు దేవుని పనిని జరిగించేవారు, యాజకులు దేవుని పనిని జరిగించేవారు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. ఆ దీవెనతో మనం ఏం చేయాలి? అందరు గట్టిగా చెప్పాలి, ఆయన పని చేయాలి. ఆయన పని చేసే కొద్దీ మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. మనల్ని దీవించే కొద్దీ మనం ఏం చేయాలి? ఆయన పని చేయాలి. ఆయన పని చేసే కొద్దీ మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని దీవించే కొద్దీ మనం ఏం చేయాలి? ఆయన పని చేసే కొద్దీ మనల్ని ఏం చేస్తాడు? ఈ పనిని మధ్యలో మీరు ఆపేశారా ఎక్కడైనా? సైకిల్ అర్థమవుతుందా మీకు? ఆయన మనల్ని దీవించే కొద్దీ ఆయన పనిని చేయాలి, ఓకేనా? ఆయన పనులు చేసే కొద్దీ మళ్ళీ ఏం చేస్తాడు? దీవిస్తాడు. 2వ వచనంలో ఏమంటున్నారంటే, ఇక్కడ బైబిల్లో నీ మాట అగ్ని వంటిది కాదా అనే మాటలో 2వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవా మమ్మలను దీవించు. ఎందుకు? అన్యజనులలో నీ మాటని మేము ప్రచురం చేస్తాం. దేవా మమ్మల్ని దీవించు, అన్యజనులు నీ మాటను మేము ప్రచురం చేస్తాం. ఓకే, చిన్న ఉపమానం చెప్తాను. ఇప్పుడు దాకా విన్నారు కదా, కోల్గేట్ పేస్ట్ తెలుసా మీకు? కోల్గేట్ పేస్ట్ని ఒక క్రైస్తవుడు ప్రారంభించి దేవునికి 10% ఇవ్వడం మొదలుపెట్టి ఎంతగా దీవించబడ్డాడు అంటే ప్రపంచమంతా ఫేమస్ అయ్యి 90% దేవునికి ఇవ్వడం జరిగింది. ఇదే సైకిలు. ఏ సైకిలు? దేవా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. దేని కొరకు? మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవా మమ్మల్ని దీవించండి, నీ పని చేస్తాం. నీ పని చేసే కొద్దీ మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించే కొద్దీ నీ పనిని
మేము చేస్తాం. ఈ సైకిల్ అర్థమైందా? ఈ రౌండ్ని మనం ఏం చేసామంటే ఆపేసాం. దేవుడు మనకి దీవెన ఇవ్వగానే లోకములోకి పాపములోకి వెళ్ళిపోయాం. ఆయన పనిచేయడం మానేసి 67వ అధ్యాయం 2వ వచనంలో, దేవా మమ్మల్ని దీవించండి, మా మీద కరుణ చూపించి దీవించండి, ఆశీర్వదించండి. ఓకేనా? మొదటి వచనంలో అంటున్నాడు, అన్యజనులందరిలో నీ మార్గము మేము తెలియజేస్తాం. అన్యజనులందరిలో నీ మార్గం మేము. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడే నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ సర్కిల్లో మీరు ఫెయిల్ అయ్యారా అని అడుగుతున్నా. ఆయన మనల్ని దీవించినప్పుడు ఆయన పనిని చేయడం ఆపేమా? ఆయన పని ఆగిపోతే ఏమాగుద్ది? చెప్పాలి, ఏమాగుద్ది? ఆగిద్ది. బ్రేక్ ఆయన వేస్తాడా, మనం వేసామా? చెప్పండి. బ్రేక్ ఆయన వేస్తాడా, మనం వేస్తామా? మీరు ఎక్కడ బ్రేక్ వేస్తారో, ఎక్కడ వేస్తారో మీరు ఆలోచించండి. ఇది నీ మాట అగ్ని వంటిది కాదా? అగ్ని అంటే పరీక్షించేది. బంగారం ఎందులో వేస్తే తయారవుతుంది? పొట్టమి. అగ్నిలో వేస్తే తయారవుతుంది. ఆయన వాక్యము అలాంటిది. అని చేత ఈరోజు మిమ్మల్ని అడిగే బైబిల్ వాక్యం మీతో మాట్లాడుతుంది, మీ హృదయాలతో. దేవుడు నన్ను దీవించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ నా ఆరోగ్యంతో నేను లోకంలోకి వెళ్ళి పాపం చేశా. అమ్మా వింటున్నారా? దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆయన మర్చిపోయాను. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నా కష్టార్జితాన్ని దీవించాడు. వింటున్నారా? దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కష్టార్జితాన్ని దీవించాడు, కష్టార్జితాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, అన్నీ నాకు ఇచ్చాడు. మీలో ఎవరికి తింటానికి లేని ఎవరున్నారు చెప్పండి. మధ్యాహ్నం మాకు తింటానికి ఏం లేదు అయ్యారు, ఇంట్లో బియ్యం లేదు, పోపులు లేవు, మాకు ఏమీ లేదు అయ్యారు. అన్నవాళ్ళు ఎవరన్నా చేస్తే నేను నాకు సాయం చేస్తాను. ఉన్నారండి? నుంచుంటే 500 ఇస్తారు. ఎంత? ఏటీఎంలు బయట వాచ్మెన్ ఏం చేయగలరు, కుర్చీ వేసుకొని నుంచుంటాయి. ఓ రోజు పనికి వెళ్తే ఎంత ఇస్తున్నారు? సంతోషించండి. మీరు ఎవరో ఒరిస్సాలో పొట్టలేదు, మీకు ఎంత ఇద్దరు, మీకు ఎంత? 200. అందుకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. 500 ఇస్తే చాలు బాబోయ్ మాకు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మనకి ఎంత? 900. ఓకేనా? దయచేసి బాగా గమనించండి. దేవుడు మనకి ఏం లోటు చేయాలా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడని ఇవ్వలేదండి అయ్యా, ఇచ్చాడే ఇవ్వలేదండి. దేవుడు దీవించాడా? నేను మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతున్నా. బైబిల్ ఉన్నది, నా మాటలు ఏవి కాదు, సూక్తులు కాదు. దేవుడు దీవించాడు. రెండోది ఏం చేయాలి? మనం ఏం చేయాలా? అన్యజనులు ఆయన ప్రచురము చేయాలి. చేసామా? అయితే ఈ సైకిల్ ఎక్కడ ఆగిపోయింది? ఈ పెడల కిందే ఉంది. ఏ పెడలో? ఆయన పని చేయాల్సిన పెడల కిందే ఉండిపోయింది. ఈ పెడల పైకి వెళ్ళాలా, వెళ్ళకూడదా? ఈ పెడలు పైకి వెళ్తే మనకేమొస్తాయి? అయితే ఈ పెడలు ఎక్కడ ఆపేసాం మనం? దేవుడు దీవించాడు, ఆయన పని చేశాము, ఇంకా దీవించాడు, ఆయన పని చేస్తున్నాం, ఇంకా దీవిస్తాడు, ఆయన పని చేస్తాం. దేవుని వాక్యము అగ్ని వంటిది కాదా అని అడుగుతున్నాడు. అది ఎల్లకాలం నిలబడేది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ రాలిపోతాయేమో కానీ దేవుని వాక్యము ఎన్నడూ కూడా నెరవేరకపోదు. అసలు యేసు ప్రభు మీద నీకు ఏమాత్రం నమ్మకం లేకపోయినా, లోకమంతా ఆయన నిజాయితీ పరుడు అన్న మాటను మాత్రం అంటారు. నువ్వు విశ్వాసం కాకపోయినా పర్లా, ఆయన అయితే అబద్ధాలు ఆడు. నువ్వు ఆయన నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు విశ్వాసం కాకపోయినా పర్వాలేదు, బాప్తిజం తీసుకోకపోయినా పర్వాలేదు, లోకమంతా ఆయన్ని ద్వేషించిన ఆయన మాట మాత్రం తప్పు కాదు, నెరవేరుదని ఎవరు అనలేరు. ఆయన ఒక మాట అన్నాడండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో అన్నాడు. అయితే వాళ్ళందరూ అన్నారు కోపం తెచ్చుకొని, ఏంటి మా పితరుడు సొలొమోను 40 సంవత్సరాలు దీన్ని కడితే నువ్వు 3 రోజుల్లో కడతావా? ఆ మట్టి పొరలకు అర్థం కాల. ఒరే బాబు, మన పాటలో ఈరోజు పాడుకుంటాం, ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండేన్.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో యోహాను దర్శనములో ఆయన బంగారపు వీధులు తిరిగి 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 చివరికి అక్కడ దేవాలయం కనబడక ఆయన రాసిన మాటలు ఏంటంటే, తండ్రియు గొర్రెపిల్లయు ఆ పట్టణమునకు దేవాలయమునై ఉన్నారు అని చెప్పాడు. అమ్మా అంచేత నేను మిమ్మల్ని మొదటి 2 వచనాలు ఒకసారి అందరికీ చదవండి ఒకసారి, ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలి. దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాడు? దీవించాడు గతంలో, ఆయన పని మనం చేయలా, మన బ్రేక్ వేసి. అమ్మ మీకు విషయం చెప్పనా, క్రైస్తవ దేశాలు ప్రపంచంలోనే ఏకైక దేశాలు, సహాయం చేసే దేశాలు. కరువుకి, విపత్తులకి వాళ్ళు కొన్ని వేల కోట్లు ఇస్తూ ఉంటారు. అమెరికా ప్రభుత్వము, ఐరోపా ప్రభుత్వం, క్రైస్తవ దేశాలు వారు ఎంతగా ఇస్తున్నారో దేవుడు అంతగా దీవిస్తున్నాడు. మన భారతదేశం ఎంతో సంపద ఉంది. ఈ సంపద అంతా టీవీల్లో ఎంతమంది గొంతు చించుకుంటున్నారు తెలుసా? ఈ సంపద అంతా ఆదానికి, ఈ సంపద అంతా ఎవరికి? అమ్మానికి. ఈ సంపద అంతా అరే మొన్న మేము ఒరిస్సాలో అంగుల్కి వెళ్ళాం. ఏ జిల్లా? అంగుల్లో 32,000 ఎకరాల్లో జిందాల్ స్టీల్స్ ఉంది. ఏ స్టీలు? జిందాల్. అతని పేరు నవీన్ జిందాల్, చైర్మన్ పేరు. అతను పెద్ద ఫోటో ఆఫీసులో పెట్టారు. నేను వెళ్ళా మొత్తం తిరిగాను, చూసాం. నేను నాకు ఆశ్చర్యం వేసింది. ఈ భారతదేశము భూమి నేలలో ఉన్న సంపద ఇది భారతదేశ ప్రతి పౌరుడికి చెందాలి. అతని వ్యక్తి ఆస్తి విలువ 14 లక్షల కోట్లు అంట. నవీన్ జిందాల్ అతని పేరు. 48 సంవత్సరాల వయసు అతనిది. అరే ఈ సంపద ఎవరిది? ఈ సంపద ఎవరిది? భారతదేశంలో పౌరులందరిది ఈ సంపద అంతాను. కానీ సంపద అంతా ఎవరో ఒకే ఒక వ్యక్తికి. దీనికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకి సంపద, దేవుడు అసలు ఆ సంపద అంతా భారతదేశం కొరకు వాడితే మనకి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, ఫ్రీ వైద్యం ఇవ్వచ్చు, ఫ్రీ విద్య ఇవ్వచ్చు. విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సిందే. దేవుడు మనం దీవించాడు. రెండో స్టెప్ ఏంటది? ఆయన పనిని మనము అక్కడ ఆగిపోయాం. మనం ఎప్పుడైతే అక్కడ ఆగిపోయామో పెడల పైకి వెళ్ళకపోతే సైకిల్ ముందుకెళ్తుందా? ఈ రోజు నుంచి అయినా సరే దేవుని పని చేయడం ప్రారంభించండి. అందరికీ కనబడుతుందా? అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి మీ అవసరతలు తీర్చడం మొదలు పెడతాడు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులు అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖక్రాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఆమేన్.